హలో! వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్. ఇవాల్టి వీడియోలో శారీస్‌లో వచ్చేసి ప్యూర్ గద్వాల్ కాటన్ చూపిచ్చేస్తాను. కాటన్ అంటే ఏదో నార్మల్‌గా ఇంట్లో కట్టుకునే కాటన్ అయితే కాదండి. ప్రొఫెషనల్‌గా నీట్‌గా కనిపించే కాటన్స్ అనమాట. ప్రొఫెషనల్‌గా కూడా ఉంటాయా కాటన్స్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. కైండ్ ఆఫ్ పార్టీ వేర్ అనుకోండి, లేదంటే మీ ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు. అన్నిటికంటే మించి ఇంకొకటి ఉంటుంది. అదేంటి కంఫర్ట్. యాహ్! మంచి కంఫర్ట్‌లో, మంచి కలర్ కాంబినేషన్‌లో ఉన్న గద్వాల్‌లో కాటన్ శారీస్ చూపిచ్చేస్తాను. ఇదొచ్చేసి బ్యూటిఫుల్ అండి. గ్రే కలర్ అంటే యాష్ కలర్ దానికి బ్లాక్ బార్డర్ వచ్చేసింది. నన్నడుగుతున్నయితే బ్లాక్ బీడ్స్‌కి అలాంటి వాటికైతే భలే సెట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ బీడ్స్‌కి వదలరా అంటే ఖచ్చితంగా వదలను. చూడండి ఎంత సింపుల్ శారీ మీద వేసినా ఎంత అద్భుతంగా ఉంది. గద్వాల్ కాటన్‌లో ఈ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా మీకది రెగ్యులర్ కాటన్‌లా కనిపించట్లేదు. ఈవెన్ పళ్ళు కానీ, శారీ అయినా ఎంత నీట్‌గా ఉందంటే జస్ట్ సింపుల్ స్టార్చ్ వేసేసుకొని ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. నిజంగా కాటన్ ఫ్యాబ్రిక్ అంటే పర్ఫెక్ట్‌గా ఉందనమాట. మంచిగా మీకు బార్డర్ కూడా చెక్స్‌లాగా వచ్చేసి చాలా రాయల్‌గా, రిచ్‌గా వచ్చేసింది. యాష్‌కి గ్రే కాంబినేషన్ అంటే దట్ ఈస్ ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. చాలా వెడల్పుగా వచ్చేసింది బార్డర్ చూసేసుకోవచ్చు. నేను అదే చెప్పాను. పార్టీ వేర్ కాటన్స్ అంటే నమ్మేస్తారు అని. ఇగో ఇలాంటివన్నీ కూడా పార్టీ వేర్ కాటన్ కిందకే వచ్చేస్తాయి. నీట్‌గా ఉంది శారీ అంతా కూడా. అండ్ దీనికి ఇది పళ్ళు. ఇదొచ్చేసి ఏంటంటే బ్లౌజ్. ఇది రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటాను. కంప్లీట్‌గా కాస్త చెక్స్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందులో సెల్ఫ్‌గా రన్నింగ్ బ్లౌజ్ కట్టించలేను అనుకుంటే గనక బ్లాక్ ఏదన్నా వేసేస్తే సరిపోతుంది. చూడ్డానికి ఎంత ప్రొఫెషనల్‌గా, ఎంత నీట్‌గా ఉందో చూసేసుకోండి. చాలా బావుంటుంది. ఇందులో ఇంకో బ్యూటిఫుల్ కలర్ చూపించినా దట్ ఈస్ రాయల్ బ్లూ. ఎంత బావుందో కదా! బ్లూలో కాటన్ శారీ అంటే రియల్లీ సూపర్బ్. మంచి బిగ్ సైజ్ ఆఫ్ బార్డర్ వచ్చేసి చాలా నీట్‌గా ఉంది. పళ్ళు వచ్చేసి చాలా క్లాసీ లుక్ ఉంది. ఇంక కాటన్ అంటే కాటనేనండి. దానికి మించి చెప్పాల్సిన పని లేదు. సెల్ఫ్‌గా వైట్ కలర్‌గా ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చేసి బాగా కనిపిస్తుంది. శారీ అంతా డీటెయిలింగ్ అంతా కూడా చాలా బావుంది. అండ్ బార్డర్‌కొచ్చేసరికి కొంచెం థిక్ అయిపోయింది. బాడీ అంతా కూడా కాస్త స్కై బ్లూ కాంబినేషన్‌లో వచ్చేస్తుంది. సేమ్ అన్నిటికీ రెగ్యులర్‌గానే వచ్చేసిందండి పళ్ళు. అంటే మీరు ఇంతకు ముందుకు ఎలాగైతే చూసారో అలాగే ఉంది. అండ్ యాజ్ యూజువల్‌గా బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగో ఇలా రన్నింగ్ వచ్చేసింది. పొడవు స్ట్రైప్స్ అవి వచ్చేసి కాస్త రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. నచ్చిన వాళ్ళు కట్టుకోవచ్చు. లేదు అంటే దాన్ని అలా వదిలేసేసి చింగులలో పెట్టేసుకోండి. సెల్ఫ్ కలర్ బ్లూ ఏదైనా కట్టుకుంటే బావుంటుంది. వేటికి అవే బావున్నాయండి కలర్స్. ఇదొచ్చేసి మెంతి యెల్లో అంటారు చూసారా? ఆ కలర్ అని చెప్పొచ్చు. డిఫరెంట్‌గా అనిపించింది. నాకు పర్టిక్యులర్‌గా ఈ కలర్ అయితే రెగ్యులర్ యెల్లో కిందికి కాదు, లెమన్ యెల్లో కిందికి కాదు. మంచి మెంతి యెల్లో. యెల్లోస్‌లో కొంచెం డిఫరెంట్ యెల్లో. బట్ బావుంది కడితే. ఆ వైట్ లైన్స్ వచ్చేసరికి ఏంటంటే చెక్స్ అవి నీట్‌గా వచ్చేసి చాలా బాగా కనిపించేస్తుంది. కట్టుకున్నా గూడా యూనిక్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది. అండ్ మోరోవర్ ఈ యెల్లో అనేది ఆడ్‌గా లేదు. నీట్‌గా ఉంది. రెగ్యులర్ యెల్లోతో విసిగిపోయి ఉంటే గనక ట్రై చేయొచ్చు. శారీ అంతా కూడా చాలా బాగా ఓపెన్ చేసి చూడండి ఎంత డీటెయిలింగ్‌గా కనిపించేస్తుంది శారీ అనేది. బార్డర్ వచ్చేసరికి సేమ్ కలర్ కొంచెం థిక్ అయిపోతుంది. సేమ్ పళ్ళు వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తాయి. మెంతి అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చేస్తుందనమాట. బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్‌గా మీకు రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది. చూసేసుకోండి. నన్ను అడుగుతూనే అయితే ఏదైనా కాటన్ సిల్క్ గాని, కలంకారీ బ్లౌజెస్ గాని అలా వేస్తే చాలా బావుంటుందండి. లేదు సెల్ఫ్‌గా వెళ్తాము కాటనే కదా అంటే యెస్ యూ కెన్ గో విత్ దట్ ఆల్సో. బట్ దిస్ ఈస్ రియల్లీ మార్వెలస్ కలర్. చాలా చాలా డీసెంట్‌గా ఉంది. అన్ని రెగ్యులర్ కలర్స్ అంటే గనక ఇది ఆప్ట్ చేయొచ్చు. అండ్ విల్ కమ్ టు నెక్స్ట్ అనదర్ కలర్ దట్ ఈస్ ద పింక్. బేబీ పింక్‌కి డార్క్ పింక్ బార్డర్ వచ్చేసింది. బావుంది కాంబినేషన్ వచ్చేసి. రెగ్యులర్ బేబీ పింక్ కాకుండా బేబీ పింక్ కాస్త డార్క్ పింక్ మిక్స్ అయ్యేసరికి చాలా బావుంది. అండ్ వైట్ స్ట్రైప్స్ వచ్చేసి నీట్‌గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. రెగ్యులర్ కలర్ కాకుండా డిఫరెంట్‌గా ఉంది. మీకు బార్డర్ కూడా చాలా రిచ్‌గా అనిపించేస్తుంది. బేబీ పింక్, డార్క్ పింక్ వచ్చేసరికి ఏంటంటే చాలా బాగా కనిపించేస్తుంది ఎలివేషన్ అనేది. నీట్‌గా ఉంది శారీ అంతా కూడా. సేమ్ పళ్ళు కూడా ఇందాక చూపించిన అన్ని శారీస్‌కి వచ్చినట్టుగానే ఇది కూడా వచ్చేసిందనమాట పళ్ళు అనేది. కాటన్ ఈజ్ ఆల్వేస్ కాటన్ అండి. కింగ్ ఆఫ్ ద శారీస్ అంటే కాటన్ అనే చెప్పేస్తాను నేను. యాహ్! పళ్ళు ఆల్సో సేమ్ అండ్ బ్లౌజ్ ఆల్సో రన్నింగ్ బ్లౌజ్. హ్యాపీగా డే అంతా కూడా ఎంగేజ్ అయిపోవచ్చు. ఎలాంటి జర్నీస్‌కైనా, ఆఫీస్‌కైనా, దేనికైనా విసుగు లేకుండా కట్టే శారీస్ అంటే కాటన్ శారీసే. అండ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీకు ఇంకో బ్యూటిఫుల్ కలర్ చూపించిన దట్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ పర్పుల్.
లైట్ పర్పుల్‌కి డార్క్ పర్పుల్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగా కనిపించేస్తుంది. అదే చెప్తున్నాను. మాట వరుసకి ఇది కాటన్ కానీ వేసుకుంటే ప్రొఫెషనల్ కాటన్ లాగా ఉంది. చిన్నపాటి పార్టీ వేర్ కాటన్ శారీ లాగా ఉంది. హాయిగా అలా సాయంకాలం కట్టుకుంటే కనుక ఎక్సలెంట్‌గా ఉంటుంది. బావుంది కదా! పైకొచ్చేసరికి లైట్ బాడీ అంతా కూడా లైట్ పర్పుల్ షేడ్‌లో వచ్చేస్తుంది. డౌన్ వచ్చేసరికి ఏంటంటే మంచి డార్క్ పర్పుల్ కాంబినేషన్ వచ్చేసరికి నీట్‌గా ఉంది. ఏ కాంబినేషన్‌కి ఆ కాంబినేషనే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ప్రతి కాంబినేషన్ నాకైతే యూనిక్‌గానే కనిపించేస్తుంది. మేబీ కాటన్‌లోనే ఈ ఫ్యాబ్రిక్ ఇలా మిక్సింగ్‌లో వైట్ థ్రెడ్ అట్లా వచ్చేసరికి ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ బ్యూటీ కనిపించేస్తుంది. సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. చూడ్డానికైతే భలే ముచ్చటగా ఉన్నాయి కాటన్స్ వెయిట్‌కి అవే. ఏ కాంబినేషన్‌కి ఆ కాంబినేషనే యూనిక్‌గా కనిపించేస్తుంది. ఇది పట్టుకున్నప్పుడు ఇది చూపిస్తున్నప్పుడు అబ్బా! ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. అలా అని ఇది వదిలేసి ఇంకో దగ్గరికెళ్ళేసరికి అబ్బా! ఇది కూడా బాగుంది అనిపిస్తుంది. ఎలా అయితే జ్యువెలరీ వేసుకుంటే అందంగా ఉంటుందో శారీ కూడా అంతే. విప్పి కడితే గానీ దాని అందం తెలియట్లే. ఇదొచ్చేసి ఏంటంటే మెరూన్ కాంబినేషన్‌లో వచ్చేసింది. బార్డర్ వచ్చేసి డార్క్ మెరూన్ వచ్చేస్తుంది. బాడీ అంతా కూడా వైట్ మెరూన్ మిక్సింగ్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చేసిందనమాట. అంతే. బాడీ అంతా కూడా కాస్త లైట్ కాంబినేషన్. బార్డర్ వచ్చేసరికి కాస్త హెవీగా కనిపించేస్తుంది. అంటే డార్క్ రెడ్ కలర్ కనిపించేస్తుందనమాట. భలే ముచ్చటేస్తుంది. అండ్ ఇది ఇంకో కలర్ అండి. బార్డర్ వచ్చేసి యెల్లో మిక్సింగ్‌లో వచ్చేసింది. బాడీ అంతా కూడా లైట్ వైట్ అండ్ యెల్లో మిక్స్ చేస్తే ఎలా వచ్చేసిందో అలా వచ్చేసిందనమాట. ఇది పర్ఫెక్ట్ యెల్లో కూడా కాదు. యెల్లో బ్లాక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో కైండ్ ఆఫ్ గ్రేయిష్ యెల్లో అనుకోండి. బట్ కలర్ డిఫరెంట్‌గా ఉంది. ఇవన్నీ 14